Hi everyone, welcome back to Vinish's Sweet Home. This is Usha. Welcome to another video. So, నాకు తెలిసి డే బిఫోర్ ఎస్టర్డే నేను సామ్సంగ్ S24 FEని అన్బాక్స్ చేశానండి, షార్ట్స్లో పోస్ట్ చేశాను. సో మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది దాని గురించి ఇన్ డీటెయిల్ వీడియో అడిగారు. సో ఓకే చేద్దాము అని చెప్పేసి ఇవాళ ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈ వీడియోలో నేను మీకు ఇన్ డీటెయిల్గా దాని పర్ఫార్మెన్స్ అదంతా కూడా చూపిస్తాను. అండ్ అలాగే దాంతోపాటు S23 అండ్ S24 FEకి రెండింటికి కంపారిజన్ ఏంటి, డిఫరెన్సెస్ ఏమున్నాయి అని చెప్పేసి ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో మొబైల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేదా కొత్తగా మొబైల్స్ని పర్చేస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ని నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఇంకెందుకు లేట్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో చూస్తున్నారు కదా, మొబైల్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది హైట్ వచ్చేసి 6.7 ఇంచ్ హైట్ అండి. అండ్ అలాగే ఇది స్క్రీన్ వచ్చేసి డైనమిక్ అమ్లెడ్ డిస్ప్లే 2x డిస్ప్లే. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి సామ్సంగ్ Exynos 2400E. అలాగే ర్యామ్ వచ్చేసి 8GB అండ్ రోమ్ వచ్చేసి 128GB. నెక్స్ట్ దీని కెమెరాస్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. సో 8 మెగాపిక్సెల్ టెలిఫోటో iOS. సో సెల్ఫీ విషయానికి వస్తే 10 మెగాపిక్సెల్ కెమెరా అనమాట దీనికి. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 4700 mAh అనమాట దీని బ్యాటరీ కెపాసిటీ. అండ్ ఇది వచ్చేసి 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ వైర్లెస్ అండ్ ఛార్జింగ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి 15 వాట్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ ఫోను. నెక్స్ట్ అలాగే ఇది వచ్చేసి IP68 రేటింగ్ అండి. అంటే ఇది మనకి వాటర్ డస్ట్ రెసిస్టెంట్ అనమాట. లైక్ మనకి వాటర్ డస్ట్ ఇట్లా పడినా కూడా ఏం కాదు. సో ఇది ఇట్ విల్ రెసిస్ట్ అనమాట. సో నెక్స్ట్ మనకి వీళ్ళు సామ్సంగ్ వాళ్ళు 7+7 ఇయర్స్ వరకు మనకి లైక్ 7 ఇయర్స్ ఏమో OS మీద అండ్ 7 ఇయర్స్ ఏమో సెక్యూరిటీ మీద అప్డేట్స్ ఇచ్చారు దీనికి, మెయిన్గా ఈ మొబైల్కి. కంపారేటివ్లీ S23 FEకి దీనికి కూడా చాలా చేంజెస్ అయితే వచ్చాయి, లైక్ హైట్ ఇదంతా కూడా పెంచారనమాట. అండ్ నెక్స్ట్ ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ అనమాట. మనము అది హోల్డ్ చేస్తే మనకి బాగా తెలుస్తుంది. అండ్ గ్లాస్ విషయానికి వస్తే కార్నింగ్ గొరిల్లా విక్టస్ ప్లస్ గ్లాస్ అనమాట ఇది. నెక్స్ట్ ఇది బ్యాక్ వీడియో మనకి 8K 30 FPSకి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్రంట్ వీడియో వచ్చేసి 4K at 60 FPSకి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాంట్ స్లోమో ఆప్షన్ అయితే మనకి ఇందులో ఇచ్చారు. సో అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఒక వీడియో అయితే తీస్తున్నాం కదా, ఇది నార్మల్గా మనము తీసుకుంటున్నాము, స్లోమో ఏం అప్లై చేయకుండా తీసుకుంటున్నాము. సో దాన్ని మనం ఇప్పుడు ఇన్స్టాంట్ స్లోమోగా ఎట్లా చేసుకోవచ్చు అనేది ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటాను, చూడండి. సో ఇక్కడ నేను వీడియోని చేశాను కదా, ఇప్పుడు మనము దీన్ని హోల్డ్ చేసి పట్టుకున్నామంటే ఇన్స్టాంట్ సూపర్ స్లోమో అనేది అప్లికబుల్ అవుతుంది. సో మనకు ఎంతసేపు ఏ పార్ట్ కావాలో అంతవరకు మనము దీన్ని పట్టుకొని హోల్డ్ చేసి వదిలేస్తే, ఇక్కడ చూస్తున్నారు కదా సేవ్ స్లోమో క్లిప్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి స్లోమో అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకో ఫీచర్ ఏంటంటే సూపర్ HDR విత్ AI అండి. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద మనము క్లిక్ చేసామంటే మనకి ఏ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. సో మనము ఏదైనా ఆబ్జెక్ట్ని డిలీట్ చేయాలనుకుంటే ఇట్లా డ్రా చేసి దాన్ని రిమూవ్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, దాన్ని మూవ్ చేసుకోవచ్చు లేదా మనము డిలీట్ చేసేయచ్చు అనమాట. సో ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా స్కెచ్ మార్క్, సో దాని మీద కొట్టామంటే మనము ఏదైనా డ్రా చేస్తే అది ఎగ్జాక్ట్ పీస్ అనేది మనకు దిగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సంథింగ్ ఫ్లవర్ లాగా డ్రా చేస్తున్నాను, చూద్దాం ఏమొస్తుందో. డ్రా చేసి జనరేట్ చేసేసామంటే వచ్చేస్తుంది.
సో ఈ ఫీచర్స్ ఆల్రెడీ మనకి అప్డేటెడ్ వర్షన్లో ఉన్నాయి, లైక్ S23లో కూడా అవైలబుల్లో ఉన్నాయి సేమ్ ఫీచర్స్. సో అవే ఫీచర్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, మనకి డిఫరెంట్, నేను ఇక్కడ డ్రా చేశాను. సో మనకి డిఫరెంట్గా ఫ్లవర్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. మనకు కావాల్సింది మనము సేవ్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నమాట. సో ఇది వచ్చేసి గేమింగ్కి కూడా చాలా యూజ్ అవుతుందండి, అండ్ ఎక్కువ త్వరగా హీట్ కూడా అవ్వదు. కూలర్స్ని కూడా ఇంప్రూవ్ చేసామని చెప్పారు. కాకపోతే ఏంటంటే మనకి మెటల్ సైడ్స్ ఇచ్చారు కాబట్టి వీ కెన్ ఫీల్ దట్ హీట్ అనమాట, అంతే. సో ఇదన్నమాట టోటల్గా S24 FE ఫోన్ గురించి. నెక్స్ట్ మనము కంపారిజన్ బిట్వీన్ S23 అండ్ S24 FE గురించి చూద్దాము. వీడియోని మీరు ఇక్కడి వరకు చూస్తున్నారంటే వీడియో మీకు కొంచెమైనా నచ్చే ఉంటుంది కదా. సో ప్లీజ్ కన్సిడర్ దట్ యూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మనము నెక్స్ట్ కంపారిజన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి S24 FEకి అండ్ అలాగే S23కి నేను కంపేర్ చేసి చూస్తున్నాను, అండ్ స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తూ ఉంటాను. డిఫరెన్సెస్ ఏమున్నాయనేది మీకు అర్థమైపోతుంది. సో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి రెండు కూడా డైనమిక్ AMOLED 2X అండి. అండ్ నెక్స్ట్ హైట్ చూసుకుంటే S24 FE వచ్చేసి 6.7 ఇంచెస్ హైట్ ఉంటుంది. మనకి S23 వచ్చేసి 6.1 ఇంచెస్ హైట్ ఉంటుంది. సో అలాగే మనకి స్క్రీన్ రెజల్యూషన్ చూసుకుంటే రెండు కూడా 1080x2340 పిక్సెల్స్ అండి. సో సేమ్ ఉంటుంది. అండ్ అలాగే రీఫ్రెష్ రేట్ వచ్చేసి రెండు కూడా 120 Hz అండి. PPI డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే S24 FE వచ్చి 385 PPI అండ్ అలాగే S23 వచ్చి 425 PPI అండి. సో నెక్స్ట్ మనము గ్లాస్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా గొరిల్లా గ్లాసే, బట్ S24 FE వచ్చేసి విక్టస్ ప్లస్ అండి, S23 వచ్చేసి విక్టస్ 2. సో ఇక్కడ మనకి 2 సైడ్స్ కూడా గ్లాస్ ఇచ్చారు, లైక్ బ్యాక్ అండ్ ఫ్రంట్. నాకు S23కి సేమ్ అండి, కాకపోతే నేను ఇక్కడ స్కిన్ వేసుకున్నాను కాబట్టి మీకు తెలియట్లేదు, చూపించేకి కుదరట్లేదు. సో నెక్స్ట్ రెండిటి వెయిట్ పోలిస్తే S23 వచ్చి 168 grams అండ్ S24 FE వచ్చేసి 215 grams అండి. ఎందుకంటే మనకి S24 FE వచ్చేసి కొంచెం హైట్ పెద్దగా ఇచ్చారు కాబట్టి కొంచెం వెయిట్ అనేది ఎక్కువే ఉంటుంది. అండ్ S23 వచ్చేసి మనకి హైట్ చిన్నది, క్యూట్గా మినీ కాంపాక్ట్గా ఉంది కాబట్టి మనకి వెయిట్ కూడా చాలా చిన్నది, హోల్డ్ చేస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వన్ హ్యాండ్తో మనం మొత్తం ఆపరేట్ చేయొచ్చు చాలా ఈజీగా. బట్ ఇది అలా కాదు, కొంచెం కష్టం, అండ్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది కంపారేటివ్లీ దీనికి. చాలామంది ఇట్లా క్యూట్గా కాంపాక్ట్గా ఉంటే ఇష్టపడతారు, చాలామంది ఇలా కొంచెం పెద్దగా ఉంటే ఇష్టపడతారు, లైక్ గేమింగ్స్కి వాటికి వీటికి డిస్ప్లేకి. నెక్స్ట్ కమింగ్ టు ఆపరేటింగ్ సిస్టమ్. సో S24 FE వచ్చేసి Android 14 అండి, అండ్ S23 కూడా Android 13, 14 అప్డేట్స్లో ఉంది. అండ్ నాదైతే ప్రజెంట్ S23, సో అది వచ్చేసి Android 14 అప్డేట్ అయింది. సో One UI 6 వర్షన్లో ఉన్నాయి, రెండు కూడా సేమ్ అనమాట. సో మనకి చిప్సెట్ లైక్ ప్రాసెసర్ వచ్చేసి S24 FEకి వచ్చేసి Exynos 2400E, మనకి S23 వచ్చేసి స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ అనమాట. సో మనకి ర్యామ్ వచ్చేసి రెండు కూడా 8 GB ర్యామ్, అలాగే రోమ్ వచ్చేసి 128 GB రోమ్ అనమాట. కెమెరాస్ విషయానికి వస్తే S24 FE వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్, అండ్ S23కి వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ ప్లస్ 10 మెగాపిక్సెల్ అనమాట బ్యాక్ కెమెరాస్. సెల్ఫీ కెమెరా వచ్చేసి S23కి ఏమో 12 మెగాపిక్సెల్, S24 FEకి ఏమో 10 మెగాపిక్సెల్ అనమాట. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే S24 FE వచ్చేసి 4700 mAh అండి. సో ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి దీనికి బ్యాటరీ కూడా పెంచారు. S23 వచ్చేసి 3900 mAh అనమాట. ఇది క్యూట్గా కాంపాక్ట్గా ఉంటుంది కాబట్టి బ్యాటరీ కూడా మనకి తక్కువే ఉంటుంది కంపారేటివ్లీ దీంతో పోలిస్తే ఇది.
అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే మనకి రెండు కూడా సేమ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి 15 వాట్స్ అనమాట. రెండు కూడా సేమ్. అండ్ నెట్వర్క్ విషయానికి వస్తే రెండు కూడా 5G సపోర్ట్ చేస్తాయండి. అండ్ రెండు కూడా మనకి IP68 రేటింగ్, అంటే రెండు కూడా డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అనమాట. లైక్ మనకి డస్ట్కి వాటర్కి ఏం కాదు, రెసిస్ట్ చేసుకుంటుంది. ప్రైస్ విషయానికి వస్తే రెండు కూడా దాదాపు సేమ్ ప్రైస్లో మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో ఇదండి రెండింటికి S23కి అండ్ S24 FEకి మధ్య ఉన్న తేడాలు. నాకైతే S23నే నచ్చుతుంది, ఎందుకంటే అది చాలా క్యూట్గా కాంపాక్ట్గా ఉంటుంది, హోల్డ్ చేయడం ఈజీ, ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ. నా దృష్టిలో S23 విన్స్. మరి మీకు S24 FE నచ్చిందా లేదా S23 నచ్చిందా నాకు తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. సో మీరు అడిగినట్టుగానే నేను మొబైల్ రివ్యూస్ని ఇన్ డీటెయిల్గా చెప్పాను, దాని గురించి చూపించాను అండ్ అలాగే కంపారిజన్ కూడా చేసి చూపించాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, లేదా యూస్ఫుల్ అయ్యింది అని మీరు ఫీల్ అయితే, లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం, మన వీడియోని షేర్ చేసుకోవడం, అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thank you so much for watching.